ఆ మాజీ ఎమ్మెల్యే రూటే సపరేటు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎన్నికల్లో గెలిచినా ఓడినా నిత్యం నియోజకవర్గ ప్రజల్లోనే ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నా సరే తరచూ ప్రజల మధ్యకు వెళ్తుంటారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే వాలిపోతుంటారు. ప్రజలను సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా భావిస్తూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తారు. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన కొండంత అండ. అందుకే కాబోలు ఎన్నికల తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీలోకి వలసలు జరిగినా ఇక్కడ ఎలాంటి చేరికలు లేవు. అంతేకాదు నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో జనంతో మమేకమవుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్నాడు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను పెద్ద సంఖ్యలో గెలిపించుకొని సత్తా చాటాలని భావిస్తున్నారట. ఇంతకీ ఎవరా తాజా మాజీ ఎమ్మెల్యే, ఏది ఆయన నియోజకవర్గం తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గం దేవరకద్ర. తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక 2 దఫాలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆల వెంకటేశ్వర్రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం స్వల్ప తేడాతో ఓడిపోయి హ్యాట్రిక్ మిస్ అయ్యారు. ఉమ్మడి జిల్లాలోనే బీఆర్ఎస్ ఇప్పటికీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో మొదటి నియోజకవర్గం దేవరకద్ర. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో అధికార పార్టీలోకి పెద్దెత్తున వలసలు వెళ్లిన దేవరకద్ర నియోజకవర్గంలో మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించలేదు. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు కొన్ని నెలల పాటు నియోజకవర్గానికి దూరంగా ఉంటారు. అప్పుడప్పుడు అడపదడప వచ్చి వెళ్తుంటారు. కానీ దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి రూటే సెపరేట్ కదా. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన స్థానిక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి జి మధుసూదన్ రెడ్డి గెలిచినా ఆయన మాత్రం నియోజకవర్గాన్ని విడిచిపెట్టడం లేదు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా సంతోషంగా పండగ చేసుకుంటున్నామని పిలిచిందే తడువుగా వాలిపోతుంటారు. ఇక సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలనైతే కంటికి రెప్పలా చూసుకుంటారని, ఏదైనా ఆపద వస్తే అండగా నిలిచి కాపాడుకుంటారనే పేరు ఆల వెంకటేశ్వర్రెడ్డికి ఉంది. ప్రతి కార్యక్రమాన్ని మిస్ అవ్వకుండా అటెండ్ అవుతూ ఉండటంతో జననేతగా ముద్రపడిపోయింది. ఆయన ఇంట్లో నుంచి బయటకు వెళ్లారంటే చాలు నిత్యం 10ల సంఖ్యలో కార్లు, 100ల సంఖ్యలో కార్యకర్తలు అనుసరిస్తుంటారు. బలమైన ప్రతిపక్ష నేతగా నిత్యం ప్రజలో తిరుగుతూ అధికార పార్టీ నేతలకు ముచ్చెమటలు పుట్టిస్తున్నారు ఆల వెంకటేశ్వర్రెడ్డి. ప్రజల్లో ఆదరణ చూసి గత ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలుపు ఖాయమని ధీమాతో ఉన్న సమయంలో అనూహ్యంగా ఓటమి ఎదురు కావడం ఆల వెంకటేశ్వర్రెడ్డిని ఎంతో కుంగుబాటుకు గురి చేసినట్లుగా ప్రచారం జరిగింది. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు నిలబడి ఉండాలనే కర్తవ్యం గుర్తుకు రావడంతోనే వెంటనే తేరుకున్నారు. తానే డీలా పడిపోతే తననే నమ్ముకుని జీవిస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిక్కెవరని భావిస్తూ వెంటనే అందర్నీ అక్కున చేర్చుకున్నారు. పొరపాటునో గ్రహపాటుగానే ఎదురైన ఓటమి నిరాశ నుంచి బయటపడాలని అంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. నమ్మి ఓట్లేసిన వారి గురించి ఆలోచించమని హితబోధ చేస్తూ తిరిగి యాక్టివ్ అయ్యారు. ఎన్నికలో కేవలం 1392 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయానని గుర్తు చేస్తూ క్యాడర్ను కాపాడుకోవడంపై దృష్టి సారించారు. తనను నమ్ముకున్న వారు ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేను ఎలాగైనా దెబ్బకొట్టాలని ఉవ్విర్లూరుతున్నారట. మన సత్తా చాటేందుకు స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా చేసుకోవాలని క్యాడర్ను ప్రోత్సహిస్తూ రాజకీయంగా పావులు కదుపుతున్నట్లుగా టాక్ జరుగుతోంది. మరోవైపు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే మధుసూదన రెడ్డి నియోజకవర్గంపై పట్టు కోసం అస్త్రశస్త్రాలతో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలొస్తే భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని తహతహలాడుతున్నారని టాక్ వినిపిస్తోంది. స్వల్ప మెజారిటీతో గెలిచినా తక్కువ టైంలోనే ప్రజలందరికీ చేరువై జనం గుండె చప్పుడుగా మారాలని ఉవ్విర్లూరుతున్నారట. అధికార కార్యక్రమాలైనా, పార్టీ కార్యక్రమంలోనైనా తన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం, క్యాడర్ కు ఇప్పటికే నామినేటెడ్ పదవులు కట్టబెట్టడంతో స్థానిక ఎన్నికల్లో కలిసి వస్తుందని అంచనాలు వేస్తున్నారట. దేవరకద్రలో 2 నేతల మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన టగ్ ఆఫ్ వార్ స్థానిక సంస్థల ఎన్నికలలోనూ రిపీట్ అవుతున్న పరిస్థితి నెలకొంది. నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్న ఈ 2 నేతల మధ్య పోరును ఆసక్తిగా గమనిస్తున్న దేవరకద్ర ఓటర్లు ఎన్నికలు ఎటువైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే.